కోరిక ఈ టైంలో మేము ఈ గుడిలో ఉండి ఈ భజన కార్యక్రమాలు ఈ రామ మందిరాన్ని నిర్మించుకునే టైంలో మేము ఉన్నందుకు చాలా ధన్యస్తులము. ఈ ఎల్లవేళలో అందరికీ ఆ రామచంద్ర ప్రభు అండగా ఉంటాడని భారతదేశ ప్రజలందరికీ అండగా ఉండి రక్షిస్తూ ఉంటాడని కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల కళ నెరవేరినందుకు మాకు చాలా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ టైంలో మేము ఉండి ఈ అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మాటలు చెప్పరానంత ఆనందం వస్తుంది. ఆనంద బాష్పాలతోని చాలా పులకరించిపోతున్నాము. ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమము చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ రోజు 500 సంవత్సరాల నుండి అంధకారంలో ఉన్నటువంటి అయోధ్య రామునికి బాలరాముని విగ్రహం రూపం లోపల ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నటువంటి 140 కోట్ల ప్రజలకు శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. విష్ణు సహస్రనామాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క మంత్రం చదివితే అంత పుణ్యం వస్తుందని పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి ఈ తారక మంత్రం. ఇట్టి రాముని యొక్క కార్యక్రమానికి దేశమంతా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఆయన యొక్క వారసునిగా రాముని యొక్క భక్తునిగా మా బృందావని కాలనీ నందు మా అభయాంజనేయ స్వామి ఆలయం నందు రాముని యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటిది మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. రామోన్ విగ్రహాన్ ధర్మ అంటారు. అంటే రాముని యొక్క రూపము, రాముని యొక్క విగ్రహమే ఒక ధర్మం లాంటిది. అలాంటి ధర్మ మార్గంలో పయనించినటువంటి ఆ రాముని స్మరించడం పూజించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మర్యాద రాముడు, పురుషోత్తముడు, అభయరాముడు, బాలరాముడు, ప్రజల రంజకంగా పాలించినటువంటి ప్రజారంజక పాలుడు. అలాంటి గొప్ప రాముణ్ణి మనము స్మరించుకోవడం పూజించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు బాలరాముని పూజ జరుపుకుంటున్నాం అనేటువంటిది 140 కోట్ల ప్రజల యొక్క ప్రశ్న. ఎందుకు బాలరాముని చేస్తున్నాము అంటే ఆల్రెడీ త్రేతాయుగములో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి కూడా అంటే సుమారుగా 12,999 సంవత్సరాలు త్రేతాయుగము జరిగింది. ఆ త్రేతాయుగంలో పుట్టినటువంటి వాడు రాముడు. ఆ రాముడు ప్రజారంజకంగా 11,000 సంవత్సరాలు అయోధ్యను పరిపాలించిన మన భారతదేశాన్ని. 60,000 సంవత్సరాలు దశరథుడు జీవించి ఉన్నాడు. మరి అట్టి వానికి పుత్ర కామేశి యాగం వల్లనే సంతానం కలిగితే మరి రాముని ఎందుకు మనము పూజించాలయ్యా అంటే రామోన్ విగ్రహాన్ ధర్మ అన్నం. రాముని యొక్క రూపమే ఒక ధర్మ మార్గం. రాముడు ప్రజారంజకంగా పాలించిండు, తండ్రి మాటను పాటించిండు, భార్యను విడకుండా ఆమెను అడవులకు తోలుకొని పోయి సేవ చేసిండు, అన్నదమ్ములను కూడా అందరినీ సేవ చేసిండు. కాబట్టి ప్రజారంజకంగా పాలించినటువంటి ఆ రాముణ్ణి మనము పూజించుకోవడం అనేటువంటిది చాలా అవసరము, అవకాశము. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నేను ధన్యుణ్ణి. మా 140 కోట్ల ప్రజలకు, మా బృందావనం కాలనీ వాసులందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనసా వాచ కర్మనగా ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారతదేశ రక్షణకు ఇవాళ భారతదేశ రక్షణ కోసం మనమంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. 500 సంవత్సరాల క్రిందట ఆరిపోతున్నటువంటి దాన్ని ఇవాళ 1990 లోపల కరసేవక రూపం లోపల మనము ఈ ఉద్యమానికి తెరలేపినాం. ఆ ఉద్యమం లోపల మరి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సాతులు, సంతులు, పుణ్యపురుషులు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, కరసేవకులు కూడా చేసినటువంటి పుణ్యఫలమే ఇది. వాళ్ళ యొక్క త్యాగాలను ఆదర్శంగా తీసుకొని రాబో కాలం లోపల అక్కడక్కడ ముస్లింల యొక్క వాట్సాప్లు వీడియోలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ ప్రజల బలం ఉంది, వాళ్ళు రాముని నిర్మించుకుంటున్నారు, దేవాలయం నిర్మించుకుంటున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా మెజార్టీ వచ్చిన తర్వాత ఈ రామాలయం గులగొడతాము, మేము మసీదు నిర్మిస్తామని అంటున్నారు.
అలాంటి వాటి గురించి మనమందరం కూడా ఇందులో ఐక్యమత్యమై ఉండి జాగృతమై ఉండి మన దేవుణ్ణి మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి హిందువులపైన ఉంది అని చెప్పేసి మరొకసారి వక్కానిస్తూ జై హింద్ జై భారత్.